రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు భిక్షాకిచ్చింది. కోర్టు ధిక్కరణపై నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు విచారణ పూర్తి చేయాలని, ఇదే సమయంలో నిర్ణయం తీసుకుంటారా లేదా తాము తీసుకోవాలా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసును 4 వారాలకు వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారించింది. అలాగే జూలై 31న సుప్రీం ఆదేశాలను పాటించలేదని స్పీకర్పై బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు కూడా విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. 3 నెలలలోపు నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణగా అభివర్ణించింది. ఇక మరో 4 వారాల్లో సమాధానం చెప్పాలని స్పీకర్ ను సిజేఐ ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అనేది జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ కు మరొక 4 వారాల గడువు మాత్రం ఇచ్చింది. నాలుగుగా దాదాపు నెలల పాటు ఇచ్చింది, కానీ ఇప్పుడు వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ లోపు గుడిగా నిర్ణయం తీసుకోవాలని కూడా సూచనలు చేసింది. కేసు విచారణను 4 వారాలు కూడా వాయిదా వేసింది. తెలంగాణలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించిన భాగమైన 3 వేర్వేరు పిటిషన్లను నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకైతే విచారణకు వచ్చాయి. మరి ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి పిటిషన్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అంటే జూలై 31న జస్టిస్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం ఆదేశించింది. అయితే విభిన్న కారణాల వల్ల ఆ లోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్ కు మరొక 2 నెలల గడువు కూడా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన ఈ మిస్లేనియన్ అప్లికేషన్ ఇప్పటికే చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు 14వ నంబర్లో లిస్ట్ అయితే అయింది. మరి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఉల్లంఘించినట్టుగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయితే ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ 36 నవంబర్లో, అంటే దాదాపు 30 నంబర్లో ఉంది. మరి స్పీకర్ 3 నెలలకు నిర్ణయం తీసుకోకపోవడం విఫలమైనందున నేరుగా న్యాయస్థానమే తమ పిటిషన్ విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసినటువంటి మరో రిట్ పిటిషన్ 37వ నంబర్లో లిస్ట్ అయితే అయింది. మరి ఈ క్రమంలో ఆయా పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ కు 4 వారాలు గడువు ఇచ్చింది. ఈ గడువులో భాగంగా కోర్టు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మీరు నిర్ణయాలు తీసుకుంటారా లేక మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమంటారా అన్నట్టుగా కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే పశ్చిమ బెంగాల్ లో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇటు తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం, ఇటు దానికి అనర్హత పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ద్వారానే వచ్చిందని పరిస్థితి. సో మరి ఆ రకంగా చర్యలు తీసుకోమంటారా అన్నట్టుగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చిందని అనుకోవచ్చు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.